హాయ్ గాయ్స్, ముచ్చటగా మూడో ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ మూడో ఎగ్జామ్కి నాకు 3 చెరువుల నీళ్లు తాగించిండ్రు బస్ స్టాప్లో బస్సెస్ మాత్రం. ఎందుకు అంటే ఒక్క బస్ లేదు, 2 అవర్స్ వెయిట్ చేశాను. ఏదో జాతర ఉండేనో ఆ రోజు ఏముండేనో బస్సెస్ స్ట్రైకో అర్థం కాలేదు. అస్సలకి ఒక్క బస్ కూడా వేయలేదు. 2 అవర్స్లో కనీసం ఒక్క బస్ అయినా, ఎక్స్ప్రెస్ అయినా లేకపోతే సూపర్ లగ్జరీ అయినా వేస్తారనుకున్నాం. అసలు ఒక్కటి కూడా వేయలేదు. 2 అవర్స్ మంచిర్యాల బస్ కోసమే వెయిట్ చేసేసరికి ఫుల్ రష్ ఆ ఒక్క బస్లో. నాకైతే వామిటింగ్ సెక్షన్ వచ్చేసింది. బస్సెస్ ఇప్పుడే అలవాటు చేసుకుంటున్న జర్నీ అని అంటే ఇంకా ఇందులో ఇంత రష్, ఆ రష్లో జర్నీ అని అంటే అమ్మ బాబోయ్ అనిపించింది. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు కూడా పరీక్షలేనా అనిపించింది. ఏంటి లైఫ్, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు అనుకున్నది అవ్వట్లేదు, ఒకటి అనుకుంటే ఒకటి ఎందుకు అవుతుంది, అలా 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 ఫీల్ అయిపోయి మొత్తానికైతే ఓకే లీవ్ ఇట్, అయిపోయింది అనుకొని బస్ సీట్ దొరికింది. అది లక్కీ అనుకున్నా నేనైతే. లాస్ట్కి అయితే బఠానీలు కొనుక్కున్నా. ఈ బఠానీలు తినకుండా బస్ జర్నీ అయితే నేను చేయలేను. అసలుకి ఎంత రిస్క్లో ఉన్నా బఠానీలు మాత్రం తింటూ వెళ్తాను బస్సులో, తినకుండా మాత్రం వెళ్ళను. అలా తింటూ నిద్రలోకి వెళ్ళిపోయాను. మస్తు పడుకొని లేచేసరికి మంచిర్యాల బస్ స్టాప్ కూడా వచ్చేసింది. అమ్మయ్య అనిపించింది. 2 అవర్స్ జర్నీ నాకైతే చుక్కలు కనిపించినాయి మంచిర్యాల బస్సులో. లాస్ట్ వీడియో చూసారు కదా, ఆ క్యాంటీన్లో దోశ తింటా అని చెప్పేసి ఆ రోజు ఎందుకు సమోసా తినాలనిపించింది. సరే మస్తు ఆకలేసింది దిగేసరికి, అందుకే సమోసా తిన్నా. ఫస్ట్ ఆర్డర్ చేసుకుని మార్నింగ్ ఏమో ఫుల్ చల్లబెడుతుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏమో ఎండ విపరీతంగా చంపేస్తుంది ఇది ఎండ. బట్ వచ్చేసరికి అయితే 1 అయింది. ఫస్ట్ తినాలి మనం, సమోసా తినేసిన. ఎందుకంటే కరెక్ట్ లంచ్ టైంకి మాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 2 o'clockకి. ఇక నాకు పిచ్చి ఆకలిస్తుంది, అందుకే ఫస్ట్ సమోసా దిగేసిన. బస్ దిగిన వెంటనే ఇప్పుడు సెంటర్కి వెళ్తున్నాం. సెంటర్కి వెళ్ళినాక అక్కడ 1 hour ఉంది టైం. ఇప్పుడు 2 o'clock ఎగ్జామ్. బట్ చదువుకుంటామా అంటే అది లేదు. వస్తున్నా బైక్స్ని, ఆటోస్ని అన్నీ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటాం. సో ఎట్లాగో టైం పాస్ చేస్తాం కాబట్టి టైంకి వెళ్దామని వెళ్తున్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా నాకు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంది డే ఆఫ్టర్ టుమారో. కనీసం దాని జిరాక్స్ కూడా లేదు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అయిపోయాక ఆ జిరాక్స్కి వెళ్ళి జిరాక్స్ తీపించుకొని చదువుకోవాలి. ఆసిఫాబాద్లో చుక్కలు, మంచిర్యాలలో బొక్కలు. అసలు నాకు అర్థం కాలేదు. సెంటర్కి వెళ్తున్నప్పుడు ఇలా మొత్తం పారేసి ఉన్నాయి కోడి కాళ్ళు చేతులు. అమ్మో అనిపించింది. ఎగ్జామ్ రాసేసి మొత్తానికైతే మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసా. బస్సు మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే రష్, అంతే హడావుడి. అలాగే బస్సు మాత్రం ఊగుతుంది ఆ రష్కి. అసలు వీడియో కూడా తీయలేకపోయినా, నాకు ఫోన్ కూడా కింద పడిపోతుంది అనిపించింది. అంత రష్ ఉండే ఆ బస్సులో వచ్చేటప్పుడు. ఇక మొత్తానికైతే ఎలాగెలా పడుకుందామని చెప్పేసి బస్ నుంచి దిగేసి మంచిగా పడుకునేసరికి మళ్ళీ ఇటు సైడ్ ఆసిఫాబాద్ వచ్చేసింది. ఆసిఫాబాద్ వచ్చినాక మళ్ళీ ఆకలేసింది. ఎందుకంటే నేను చాలా తింటాను ఫుడ్. మేమిద్దరం ఎప్పుడు ఫుడ్ కోసం ఆలోచిస్తూ ఉంటాము. ఏది ఏమైనా తినాలి, మంచిగా తినాలి అని చెప్పేసి వచ్చేసరికి నాకైతే షవర్మా తినాలనిపించింది. షవర్మా తినడానికి బావాచికి వచ్చిన. అతను ఎంత హ్యాపీగా తిప్పుతున్నాడు. అసలు నాకు ఎలా తిప్పుతారో కూడా అర్థం కాలేదు. అసలు ఎంత ట్రై చేసినా నాకైతే రాలేదు. బట్ ఎలాగైనా ట్రై చేయాలి, ఆ చపాతీ అలా ట్రై చేయాలి, రుమాల్ రోటీ అని చెప్పేసి ఫెయిల్ చేస్తే పేపర్ తెప్పిస్తా యూనివర్సిటీ నుంచి. ఎట్లా ఫెయిల్ చేసినా అట్లా రాసిన. చదివిన క్వశ్చన్స్ వచ్చినాయి, కాపీ కొట్టిన క్వశ్చన్స్ వచ్చినాయి. పొద్దున్న దేవుణ్ణి మొక్కిన నాకు వచ్చిన క్వశ్చన్లు రావాలని అవే వచ్చినాయి. ఇప్పుడు నిజం చెప్పు, రాసుకోపోయిన క్వశ్చన్స్ వచ్చినాయంట. నేను కాపీ కొట్టలే, నేను కొట్టాను కూడా. నేను దొరికిపోతా ఫస్ట్. నా దగ్గర ఉంటే అంటే నేనే స్కాడ్కి చెప్తాను నా ఫేస్లో, నా దగ్గర ఉంది రా అన్న టెన్షన్ వచ్చేస్తుంది నా ముఖంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.